సూపర్ 30 జాబ్ గ్యారంటీ స్టూడెంట్ ఇందు ఉన్నారు ఇప్పుడు మనతో. సో రీసెంట్గా జరిగిన క్యాలిబ్రేజ్ ఇన్ఫోసిస్టమ్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వీ గాట్ 6 ఆఫర్స్. అంటే 19th December, అంటే లైక్ ఎస్టర్డే the drive was conducted at company location only, and only our 30 students attended this drive. 6 people got offers. Among 6, one student is Indu. So Indu, introduce yourself. Yeah, my name is Indu. I am from Khammam. I have recently completed my graduation MCA in Vatsalya Institute of Science and Technology in Bhuvanagiri. ఏ కాలేజ్ అమ్మది? Vatsalya Institute of Science and Technology. ఎక్కడది? Bhuvanagiri. MCA 25 బ్యాచ్. Yeah, 25 recently. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మా డాడీ ఫ్రెండ్ త్రో ఇక్కడ జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ సార్ వాళ్ళు అప్పుడు US బ్యాచ్ వాళ్ళకి క్లాసెస్ ఆన్లైన్ జాయిన్ అయ్యావా ఫస్ట్? లేదు సార్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చెప్పారు US బ్యాచ్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళు డాక్టర్ విన్నారంట, సో ఇది బెస్ట్ .net. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ డాక్టరు ఆన్లైన్ క్లాసెస్ విన్నారంట. ఎస్ సార్, వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంది. ఇంకా వాళ్ళు మాకు రిఫర్ చేశారనమాట. సో ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్, జాయిన్ అవ్వు, యాజ్ అ ఫ్రెషర్గా .netలో తొందరగా ప్లేస్ అవ్వచ్చు, ఇక్కడ చాలా కేరింగ్ తీసుకుంటారు, కోడింగ్ అంతా నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏది మంచి రిసోర్స్ చెప్తారు, ఫోన్స్ అలాంటివి ఏమి అలౌ ఉండవని డాడీకి చెప్పారు. ఫైనల్ ఇయర్ MCA ఎగ్జామ్స్ అవ్వకముందే ఇక్కడ వచ్చావు, ఐ రిమెంబర్డ్ ఇట్. అండ్ అప్పుడు నువ్వు ఒక 3 months ఉన్నావు. 3 months అయినాక యూ గాట్ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోయావు. ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వచ్చావు, వచ్చి 2 months, టోటల్గా 5 months. సో ఇక్కడికి రావటానికి ముందుకి ఇక్కడికి కోడింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా నీ మైండ్లో? అంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే దేనికి నీకు జాబ్ వచ్చింది? MCA 25 కంప్లీట్ అయిన వాళ్ళు MCA డిఫరెంట్ కాలేజెస్లో తెలుగు స్టేట్స్లో చేసి ఖాళీ ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే ఏ కోర్స్ చేయాలి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ తక్కువ ఉన్నాయి, బయటకు వచ్చి జాబ్ కొట్టాలి, ఏదేదో కోర్సులు చేస్తుంటారు. ఈవెన్ దో నీ క్లాస్లో MCAలో ఎంతమంది ఉన్నారు? 50 members ఉన్నారు సార్. 50. ఈ 50లో నీకు అంటే మీకు ఎట్లయినా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇన్ కేస్ ఏదైనా జాబ్ వస్తే చెప్తారు. నీ అబ్జర్వేషన్ అంటే ఇప్పటికే ఆల్రెడీ జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు IT జాబ్లో అయితే ఎవ్వరు లేరు సార్, అందరు ఆల్మోస్ట్ ఇక్కడ నరేష్ ఐటీలో పైథాన్ జావా కోర్సులు చేస్తున్నారు. సరే ఇన్స్టిట్యూట్ పేరు ఎందుకు లేదు కానీ కోర్సులు చేస్తున్నారు, కానీ ఇంకా జాబ్లోకి వెళ్ళలేదు. అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వటానికి, అంటే ఏం నేర్చుకుంటే ఐటీలోకి వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలి ఏందనే దానికోసం ఈ వీడియో ఉన్నట్టు మాట్లాడవచ్చు. సో అయితే ఈ 5 monthsలో బిఫోర్ ఆఫ్టర్ తేడా ఉందా కోడింగ్లో? అసలు బిఫోర్ నేను ఒకవేళ నేర్చుకున్న టాపిక్ డెఫినేషన్ నేర్చుకున్నాను, కోడింగ్ ఎప్పుడు నేను చేయలేదు సార్. ఆఫ్టర్ జాయిన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ చాలా వరకు కోడింగ్ ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసావు. గుడ్, వెరీ గుడ్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? సెకండ్ 2 interviews అయిపోయినాయి సార్, థర్డ్ ఇంటర్వ్యూ. 2 interviews అయిపోయినాయి, థర్డ్ ఇంటర్వ్యూ. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటి? కపుల్ IT సార్. సరే అన్నట్టు పేరప్పు అండ్ ఎవరో ఒకరిని నడుంచు, వాళ్ళు బాయ్స్ వస్తారు, రాగానే లోన పంపివ్వాలి, అక్కడ ఆగదు. ఫస్ట్ ఇంటర్వ్యూ కపుల్ IT సార్. సెకండ్ ఇంటర్వ్యూ నాన్ సాఫ్ట్. ఇది థర్డ్ ఇంటర్వ్యూ. సో ఈ థర్డ్ ఇంటర్వ్యూలో అడుగుచు వచ్చాడా షకీరా? వస్తుంది. థర్డ్ ఇంటర్వ్యూ ఏంటమ్మా? క్యాలిబ్రేజ్. సో ఎన్ని రౌండ్స్ జరిగింది క్యాలిబ్రేజ్? 3 rounds. 3 rounds. రైట్. సో ఫైనల్గా అంటే ఏం చెప్తావు ఇక్కడ ఈ 5 months ట్రావెలింగ్లో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు? మనది ఫీజు ఎక్కువ, మన అన్నీ ఎక్కువే, ఫీజు ఎక్కువే, అది నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువే, రూల్స్ ఎక్కువే, అంటే స్ట్రిక్ట్గా ఉంటాం, అంటే కోపం అయితే అంటే స్ట్రెస్ ఎక్కువే, అన్నీ పెట్టాము. అందులో అయితే ఒప్పుకుంటా, ఫీజు ఎక్కువ, డ్యూరేషన్ ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ, సబ్జెక్ట్ ఎక్కువ, కేరింగ్ ఎక్కువే, అన్నీ ఎక్కువే కదా. సో నువ్వు అంటే వాట్ ఈజ్ యువర్ సజెషన్ టు ఆడియన్స్? అంటే నీలాగా MCA అయిపోయిన వాళ్ళు ఉంటారు, సునీల్ లాగా MBA అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు ఉషా కిరణ్ లాగా బీటెక్ అయిపోయి గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు,
కొంతమంది బీటెక్ నిన్న పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, రేపు 26 అయిన వాళ్ళు. నీ యూ కేమ్ ఫ్రమ్ టౌనా రూరల్ బ్యాక్గ్రౌండా? టౌన్ సార్. టౌన్. సో చిన్నప్పుడు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? 10th వరకు తెలుగు సార్, ఆఫ్టర్ ఇంగ్లీష్. సో అట్లా మనం కొంచెం అగ్రికల్చర్ ఫ్యామిలీయా? చాలా వచ్చి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో వచ్చి నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా కంపెనీకి వెళ్ళిపోతున్నావు కదా, సో నీ అడ్వైస్ ఏంటి? సో నా త్రో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు .NET కోర్స్లో నేర్చుకోండి, ది బెస్ట్. ఫైనల్ ఇయర్లో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్సే ఉంటాయి, అక్కడ టైం వేస్ట్ చేయకోకుండా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుని డెవలప్ చేసుకుంటే ఈజీగా జాబ్ త్రో అవ్వచ్చు. అది సో మెయిన్గా ఏంటంటే ఈ బీటెక్లో ఎంసీఏలో వాళ్ళు ఫైనల్ ఇయర్ టైంలో ప్రోగ్రామింగ్ కోర్సులు నేర్చుకునేటప్పుడు ఒక కరెక్ట్ ఇన్స్టిట్యూట్ చూసుకోవాలి, చూసుకొని ఇది చేయాలి, అంతే కదా? రైట్, ఓకే.